దాసు చిన్నబాబు గారు చెప్పు, ఆ నగ లత ఇంట్లోకి ఎలా వెళ్ళింది చెప్పు. నగ బాబు గారు నాకు తెలియదు బాబు గారు. తెలియదు? రాస్కల్. చెప్పు, నిజం చెప్పు. ఎవరు చేయమన్నారు ఈ వ్యథ పని? ఎందుకు చేశావు? చెప్పు, నిజం చెప్పు. బాబు గారు చెప్తా బాబు గారు, నిజం చెప్తా బాబు గారు. ఇక్కడ కాదు, కుట్ర జరిగిన చోటే చెప్పాలి. కుండ బద్దలు కొట్టాలి. పద. ఇప్పుడు చెప్పు, ఏం చేశావో, ఎవరు చేయించారో అంతా చెప్పు. చెప్పరా, ఏం చేశావో చెప్పు. దాంట్లో చెప్పు. చెప్పరా, ఆయన చెప్పమన్న నిజమేటో చెప్పరా. అమ్మగారు 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 మీరే కాపాడాలి అమ్మగారు, మీరే కాపాడాలి. దాసు వెళ్ళు. అమ్మగారు నేను వెళ్ళిన ప్రాణాలతో ఉంటాను ఆశలేదు అమ్మగారు. నీకు ఆ భయం అక్కర్లేదు, వెళ్ళు. చిన్నబాబు, నౌకరి చేత నిజం పలికించి నేరం రుజువు చేయాలని వచ్చాం. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికేం తెలుసు? కడుపు తీపి ఎక్కడిదమ్మా ఈ మాట? ఎప్పుడూ వినలేదే, ఎప్పుడూ చవి చూడలేదే. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదే అది. కళ్యాణ్, చెప్పండి అమ్మా, ఒక్కరోజు, ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా? దగ్గరకు తీసి ముద్దాడారా? చెప్పండి అమ్మా. 3 నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్న తల్లి అయింది. కడుపు తీపి కాస్తో కోస్తో ఆయమ్మే నాకు చవి చూపింది. పాపం, నా కోసం తన ప్రాణాలే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనమ్మా. ఇదేనా అమ్మా మీరనే కడుపు తీపి? అమ్మా, లత వచ్చింది. నాలో పసిబిడ్డను లాలించి నిద్రలేపింది. తల్లిలా దండించింది, ఓదార్చింది. తప్పటడుగులు తప్పించి నన్ను మనిషిని చేసింది. ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు. కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికినంతకాలం ఆ ముక్కలు మోసుకు తిరగమని తరిమేశారే. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారే. ఇంతమంది పెద్దలు, పెద్ద మనుషులు కలిసి ఒక్క అబల మీద కత్తిగట్టి కుట్రబన్ని కష్టతీర్చుకున్నారు. దీన్ని కూడా కడుపు తీపే అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడదు. ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. కళ్యాణ్, వద్దయ్యా, వద్దు. అంత మాటలు నన్ను చిత్రవద్ద చేయకు. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవద చేస్తుంది, మిమ్మల్ని అడుగడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలివి మీ కన్నీరు తొడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి. తప్పదమ్మా, తప్పదు. కళ్యాణ్, కన్న తల్లిని తెప్పిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్నే నేలకు దింపే ధర్మశాసనం. దాని ధాటికి మన ఆస్తులు, అంతస్తులు మచైపోతాయి. అనార్కలికి గోరీ కట్టించిన అక్బర్ సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి. విర్రవీగండి, ఏలుకోండి, అంతా మీరే ఏలుకోండి. మీరా? లత, నీవు నిర్దోషి. అది నాకు తెలుసు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం లేనిది మీకు, తెలియవలసింది మీకు. నాకు తెలియడమే కాదు లత, అందరి సమక్షంలో రుజువు కూడా చేశాను. చాలా సంతోషం. ఇది చెప్పడానికైనా ఎంత దూరం వచ్చారు? కాదు, క్షమాపణ కోరడానికి. శిక్షించే వాళ్ళకే క్షమించే అధికారం. నేను శిక్షను అనుభవించిన దాన్ని. ఆ అధికారమే ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది లత. చేతులు జోడించి క్షమాపిచ్చ అడుగుతుంది. చిన్నబాబు గారు, మిమ్మల్ని క్షమించేంతటి దాన్ని కాదు నేను.
మీ చెడు నేను భరించగలిగాను కానీ మీ మంచితనాన్ని భరించలేకపోయాను. క్షమించండి. మీ ఆహ్వానాన్ని అందుకునేంత అర్హత నాకు ఇంక లేదు. లత, అర్హత లేక కాదు, నీ స్వాతిశయం నీకు అడ్డు వస్తుంది. అహంభావానికి అనురాగాన్ని బలిచేస్తున్నావు. చిన్నబాబు, ఇది స్వాతిశయం కాదు, అహంభావం అంతకన్నా కాదు, దుర్బలత్వం. మీరు కూడా నన్ను అనుమానించి ఇలా ఎందుకు జరిగింది అన్న తర్వాత నాకు ఇంకేం మిగిలింది చిన్నబాబు. ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో కూడా నాకు తెలియదు. లత, ఈ దొంగతనం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఇక నాకు అనవసరం. మీకు అనుమానం రాకూడదు, మీరు ఆ మాట అనకూడదు. అన్నారు. మీలో ఆ మాత్రం విశ్వాసం కూడా కలిగించలేకపోయిన తర్వాత ఇక మీ ఎదుట ఉండలేను, మీ వంక చూడలేను. ఇదే బాబు నా దుర్బలత్వం. మీకు దూరమై మిమ్మల్ని స్మరిస్తూ బ్రతకగలను. దయచేసి వెళ్ళిపోండి. లత, నీకు దూరమై నేనేమవుతానో ఆలోచించావా? మీరేమీ కాలేరు చిన్నబాబు. మీ మనోబలం నాకు తెలియంది కాదు. మీరిక తాగలేరు. తాగాలనుకున్నా ఎక్కడున్నా నేను మిమ్మల్ని తాగనివ్వను. అంతేనా లత? చిన్నబాబు, నాదో కోరిక. ఏమిటి? దయచేసి నన్ను మర్చిపోండి. మీరు వెళ్ళండి. సరే లత, నువ్వు నీ అహంభావాన్ని కాపాడు. ఏనాడో ఒకనాడో అది ఆత్మీయత కోసం అలమటిస్తుంది. లత, ఈ హృదయం, ఈ జీవితం నీ సొత్తు. అవి ఏమైనా బాధ్యత నీది. ఆ పాపం నీదే లత, నీది. మల్లు, ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారు. ఆనాడు అవి శపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలగుగాక అని. అదే జరిగింది. బాటిల్స్కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకే పగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ. అంతే. చిన్నబాబు, నువ్వు కనిపిస్తే తాగలేనని కదూ నీ ధైర్యం. నువ్వు కనిపించకుండా పోయే వరకు తాగుతారు. తాగండి. ఇది నా రక్తం. విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మచ్చిస్తుంది. లత, నువ్వే చేయించు. నేను తాగలేదు. కానీ లత, ఒక్క మాట చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు లత. లత, చెప్పు.